నిరీక్షణకి సంబంధించినటువంటి విషయాలు చెప్పబడుతున్నాయి. కాస్త శ్రద్ధగా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాను. ఎందుకనంటే అనేకులు బాప్తిసం పొందుతున్నారు, ప్రభు సంఘాన్ని అంగీకరిస్తూ ఉన్నారు, క్రీస్తు సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు, రెగ్యులర్గా ఆరాధనకు వస్తున్నారు, సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతూ ఉన్నారు, ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. అయిన దానికి కానీ కాని దానికి కానీ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి అవసరతను బట్టి దేవుణ్ణి అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. బాగుంది. అయితే అసలు క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి ఒక నిరీక్షణ, ప్రాముఖ్యమైనటువంటి సంగతిని చాలా చోట్ల స్థానిక సంఘాల్లో బోధ విషయంలో మరుగున పడిపోయింది. నా చిన్నతనంలో ఎక్కువగా క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి బోధించబడేది. అది ఈ మధ్య కాలంలో ఏమైంది అని అంటే మరుగున పడిపోయింది. ఏవేవో విషయాలు స్థానిక సంఘాల్లో బోధించబడుతూ ఉన్నాయి, కానీ అసలు క్రైస్తవ జీవితంలోనికి ఎందుకు రావాలో, క్రీస్తుని అంగీకరించడం ద్వారా కలిగేటువంటి మేలులేంటి అనేటువంటిది బోధించబట్టలేదు. ఎందుకు మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, ఎందుకు మనం యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాము అని అంటే, ఎంతవరకు యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఆరోగ్యం బాగుంటుందని, పిల్లలు పుడతారని, పిల్లలు బాగా చదువుకుంటారని, లేకపోతే అన్నీ మంచిగా ఉంటాయని, కలిసి వస్తాయని, రోగాలు రావని, ఇలాగ రకరకాలైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి విషయాల కొరకే క్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నారు. కానీ అసలు క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటి సంగతిని మరి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమయం అయితే నాకు 40 నిమిషాల సమయం ఇవ్వబడింది. ఈ సమయంలోనే మరి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేను మీకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 24-25 వచనాలు ఈ 3 రోజుల సువార్త కూడికలకి కీ వెర్స్ అయి ఉంది, అంటే మూల వాక్యమై ఉంది. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. అంటే మనం రక్షించబడటానికి మన వెనక, ఆ రక్షణ వెనక ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ అనే మాటకు అర్థం ఏంటంటే ఎదురు చూపు. ఎదురు చూపు దేని కొరకు అంటే కనపడే దాని కొరకు కాదు, కనపడని దాని కొరకు, జరగబోయేటువంటి దాని కొరకు ఆశ కలిగి ఎదురు చూడటమే నిరీక్షణ. కనుక అక్కడ ఏమన్నాడు అని అంటే, నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును అంటే మనకు ఉన్నటువంటి నిరీక్షణ కనిపించేటువంటిది కాదు. అది మన కంటికి కనపడితే నిరీక్షణ ఎందుకు అవుద్ది? కాబట్టి 25వ వచనాన్ని, అక్కడే 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. మనము నిరీక్షణ కలిగి ఉన్నాము అని అంటే, విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అని అంటే, ఓపికతో దాన్ని కనిపెట్టవలసినటువంటి అవసరత కలిగినటువంటి వారమైన. అంటే క్రైస్తవ జీవితంలో ఓపిక ఉండాలి, ఎదురు చూపు కావాలి. నిరీక్షణ అనేటువంటి మాటకి మరొక పర్యాయ పదం విశ్వాసము అనేటువంటిది కూడా బైబిల్ నుంచి మనం గమనించాలి. విశ్వాసాన్ని డిఫైన్ చేయబడినటువంటి, అంటే నిర్వచించబడినటువంటి లేఖనం ఒకటి ఉంది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అంటే ఎదురు చూసేటువంటి విషయాల యొక్క నిజస్వరూపం. అంటే క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసం ఉంది అని అంటే, ఒక నిరీక్షణ ఉంది అని అంటే, సంథింగ్, ఏదో ఒకటి ఎదురు చూస్తూ ఉన్నాం. ఏంటి ఎదురు చూస్తున్నాము అని అంటే, మనకి పిల్లలు పుడతారనో, లేకపోతే మన పిల్లలు పెరుగుతారనో, మన పిల్లలు ఉద్యోగాలు సంపాదించుకుంటారనో, గృహాలు కట్టుకుంటారనో, ఇవన్నీ భౌతిక సంబంధమైనటువంటి విషయాలు, సమస్త మానవాళికి జరిగేటువంటి సంగతులు అవి కావు. కానీ
ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల కొరకు క్రైస్తవ జీవితం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. క్రైస్తవ నిరీక్షణ అనేటువంటిది 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల మీద ఆధారపడి ఉంది. అందులో మొట్టమొదటిది ఏంటి అనంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. యేసుక్రీస్తు వస్తాడు, రెండవసారి ఆయన వస్తాడు అనేటువంటిది క్రైస్తవులకు ఉన్నటువంటి ఎదురు చూపు, ఆశ, నిరీక్షణ. రెండవది ఏంటి అనంటే యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో ఏం జరుగుతుంది అని లేఖనాలు బోధిస్తున్నాయి అనంటే మృతుల పునరుద్ధానం జరుగుతుంది. మృతులు అనంటే చనిపోయినటువంటి వాళ్ళు, పునరుద్ధానం అనంటే తిరిగి లేవటం. ఇప్పటి వరకు చనిపోయినటువంటి మృతులందరూ కూడా తిరిగి లేపబడతారు అని లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మూడవది ఏంటి అనంటే మృతులు లేపబడటం ద్వారా ఏం జరుగుతుంది అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది అనంటే ప్రతి వారు కూడా తాము జీవించినటువంటి భూమి మీద తాము జీవించినటువంటి జీవితాన్ని బట్టి తీర్పు తీర్చబడతారు అనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగినటువంటిది అయి ఉంది క్రైస్తవ జీవితం. అంటే ఈ క్రైస్తవ నిరీక్షణ 3 ప్రాముఖ్యమైన విషయాల మీద ఆధారపడి ఉంది. 1 క్రీస్తు రెండవ రాకడ, 2 మృతుల పునరుద్ధానం, 3 అంతిమ తీర్పు. ఈ 3 విషయాలు 3 రోజులు మనకి బోధించబడతాయి అనే సంగతిని మొదట మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి క్రైస్తవ నిరీక్షణలో మొట్టమొదటి భాగమైనటువంటి క్రీస్తు రెండవ రాకడకి సంబంధించినటువంటి కొన్ని విషయాలని మీ కొరకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. క్రీస్తు రెండవ రాకడ అనేటువంటిది ఉంది. కానీ ఇవాళ ఏం జరుగుతుందనంటే స్థానిక సంఘాల్లో సైతం అసలు యేసుక్రీస్తు వస్తాడు అనేటువంటి విషయం మీద ఎలాంటి అవగాహన లేకుండా ఏదో ఆరాధనకు వస్తున్నారు, ఆరాధనలో ఉంటున్నారు, వినేసి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. నిజంగా యేసుకు క్రైస్తవ నిరీక్షణ గనక ఎరగకపోయినట్లయితే, మృతుల పునరుద్ధానాన్ని, క్రీస్తు రెండవ రాకడని మనం నమ్మకపోయినట్లయితే, మృతుల పునరుద్ధానం మీద మనకు అవగాహన లేకపోయినట్లయితే, దేవుడు తీర్పు తీరుస్తాడు అనే సంగతి మనకు తెలియకపోయినట్లయితే ఆ క్రైస్తవ జీవితానికి అర్థం లేదు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అది క్రైస్తవ జీవితం కాదు. లోకంలో ఉన్నటువంటి అన్యజనులంతా ఎలాగైతే భక్తితో బ్రతుకుతున్నారో అలాంటి ఒక సాధారణమైనటువంటి నియమం కలిగినటువంటి ఒక భక్తిలో ఉంటాం. కానీ పరిశుద్ధ లేఖనాల ప్రకారం, దేవుని సంకల్పం ప్రకారం, దేవుడు ఏదైతే తెలియచేశాడో ఆ ప్రకారమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగినటువంటి వారం కాము. కాబట్టి క్రీస్తునందున్నటువంటి ప్రతి ఒక్కరూ, క్రీస్తుకు వెలపల ఉన్నటువంటి వారు కూడా, అంటే దేవుని ఎరగనటువంటి వారు కూడా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే, క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణలో యేసుక్రీస్తు రెండవ రాకడ అనేటువంటిది ఉంది అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ రాత్రికాల సమయం క్రీస్తు రెండవ రాకడకి సంబంధించి ఫస్ట్ పాయింట్ గా మీకేం తెలియచేయాలని అనుకుంటున్నాను అని అంటే, యేసుక్రీస్తు వస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు బలంగా సాక్ష్యం ఇస్తున్నాయి. ఇది దేవుని గ్రంథమని, ఇది దేవుని వాక్యమని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తుతారా? దాదాపుగా అందరూ చేతులు ఎత్తారు. చాలా సంతోషం. మీ నమ్మకాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయితే యేసుక్రీస్తు వస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? కానీ చాలా మందికి డౌట్ ఉంది. చేతులు ఎత్తినా కూడా చాలా మందికి ఏం డౌట్ ఉంది అని అంటే, ఈ మాట మాకు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారండి, మా అమ్మ నాన్న వయసు కాడ నుంచి చెప్తూనే ఉన్నారు, ఇప్పుడు మా వయసులో కూడా మేము చూసాం, ఇంతవరకు యేసుక్రీస్తు రావటం లేదు. కాబట్టి క్రీస్తు రాకడ విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు అని అంటే అనుమానం కలిగినటువంటి స్థితిలో ఉన్నారు. కొన్ని లేఖనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడే నేను మీకు జ్ఞాపకం చేసినటువంటి విషయం ఏంటంటే, ఇందులో ఉన్నటువంటివి దేవుని మాటలనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ లేఖనాలు అనేటువంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పరిశుద్ధ లేఖనాలు మనకి ఎలాగ సాక్ష్యం ఇస్తున్నాయి క్రీస్తు రాకడను గూర్చి అని అంటే,
హలో హలో యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనాల మధ్య యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనాల మధ్య ఆయన ఏమన్నాడు అని అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. కాబట్టి యేసు ప్రభు తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అని అంటే, తండ్రి దగ్గర అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి. అక్కడ మన కొరకు ఆయన స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతూ ఉన్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. అంటే ఆయన మళ్ళీ వస్తేనే కదా మనల్ని తీసుకొని వెళ్ళేటువంటిది. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పాటల షీట్ లో ఒక పాట ఉంది. ఈ పాటని దాదాపుగా క్రీస్తు సంఘాల్లో చాలా మంది పాడతారు. ఏంటా పాట అనంటే, క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. చాలా మంది ఈ పాట పాడతారు, కానీ ఇందులో ఉన్నటువంటి ఆ నిరీక్షణ విషయంలో సరైనటువంటి అవగాహన కలిగినటువంటి పరిస్థితులు లేవు. క్రీస్తు రాక భావన సంఘానికి దీవెన. క్రీస్తు ప్రభు రాకపోతే సంఘం ఎత్తబడేదానికి అవకాశం లేదు. తండ్రి దగ్గరికి తీసుకొని పోయేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము అంటే ఇందాక యేసు ప్రభు చెప్పాడు స్వయంగా. ఇప్పుడు యేసుని వెంబడించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనంలో ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఇదిగో మేఘారూఢుడై ఆయన వచ్చుచున్నాడు అన్నాడు. యేసు ప్రభు రాకడని ఎలాగ ఆయన చెప్తున్నాడు అని అంటే, ఆయన మేఘారూఢుడై వస్తాడు. యేసుక్రీస్తు మేఘాల మీద వస్తాడు. ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయన పొడిచిన వారును ఆయన చూసెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమెన్ అనేటువంటి మాటని అక్కడ మనం చదువుతాం. కాబట్టి యేసుక్రీస్తు మేఘారూఢుడై వస్తాడు. ఆయన రావటాన్ని ప్రతి నేత్రం కూడా చూస్తుంది. ఆయన పొడిచినటువంటి వాళ్ళు కూడా ఆయన చూస్తారు. భూజనులందరూ కూడా చూచి రొమ్ము కొట్టుకునేటువంటి రోజు ఒకటి వస్తుంది అనేటువంటి విషయం అక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. అపోస్తలుల కార్యాలు రాసినటువంటి లూకా అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ విషయాన్ని అక్కడ నోట్ చేయటాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు ఆరోహణ వెళుతూ ఉన్నప్పుడు అక్కడ శిష్యులు ఆశ్చర్యపోయి ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నప్పుడు రాయబడినటువంటి లేఖనం అది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూచుచున్నారు? ఎవరు మాట్లాడుతుందంటే దూతలు. యేసుక్రీస్తు ఆరోహణ పైకి వెళ్ళిపోతూ ఉంటే శిష్యులు ఆశ్చర్యంగా అలాగనే చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవదూతలు వాళ్ళకి చెప్తున్నటువంటి మాట. శిష్యులు గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ వద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని. అంటే యేసు ప్రభు ఎలాగైతే ఆరోహణ తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు అనేటువంటి విషయాన్ని లూకా అపోస్తల కార్యాల్లో నమోదు చేశాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత యేసును వెంబడించినటువంటి మరొక శిష్యుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడు అని అంటే, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఈ రోజున ఎందుకు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళలో కూడా క్రీస్తు రాకడను గూర్చినటువంటి సంగతులు తెలియటం లేదు అని అంటే, ఓపిక లేదు. క్రైస్తవ నిరీక్షణకు సంబంధించినటువంటి ఓపికని మనం కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. పరిశుద్ధ లేఖనాల్లో మనం తెలుసుకుంటాం కదా,
ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో తరచుగా ఈ విషయాలు మనం చదువుకుంటాం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. యాక్చువల్గా మనకున్నటువంటి సిటిజన్షిప్ అంటే పౌరసత్వము అనేటువంటిది మనకి భూమి మీద ఉంది, కానీ ఇది శాశ్వతమైంది కాదు. ఇది కాదు అసలు మన పౌరసత్వం. మన పౌరసత్వం ఎక్కడుంది అని అంటే పరలోకమందుంది. దాని కొరకు కనిపెట్టుకునేటువంటిదే క్రైస్తవ జీవితం. ఈ మాటల్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక నుంచి ఆయన మనకి జ్ఞాపకం చేసినట్లుగా చూస్తాం. తర్వాత యోహాను ఆయన రాసినటువంటి మొదటి పత్రికలో, అనగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక అన్నాడు. అంటే యేసు ప్రభు వారు ప్రత్యక్షమవుతాడు, మళ్ళీ ప్రత్యక్షమవుతాడు అని అంటే మళ్ళీ తిరిగి వస్తాడు. ప్రభు రెండవ రాకడను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం గమనించినప్పుడు, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన తీసుకొని వస్తాడు కాబట్టి ఆ తేబడేటువంటి కృప విషయమై సంపూర్ణమైనటువంటి నిరీక్షణ మనం కలిగినటువంటి వారమై ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పత్రికల భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు రాకడను గూర్చి మనం తెలుసుకుంటాం. బైబిల్ మొత్తాన్ని మీకు 3 మాటల్లో పరిచయం చేస్తాను. 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ని 3 మాటల్లో మీకు పరిచయం చేస్తాను. అందులో మొట్టమొదటిది ఏంటి అని అంటే రక్షకుడు వస్తాడు. రెండవది ఏంటి అని అంటే రక్షకుడు అని అంటే యేసుక్రీస్తు వస్తాడు. ఇది ఆది కాండం నుంచి మొదలుకొని పాత నిబంధన పుస్తకాలన్నీ కూడా మనకేం తెలియచేస్తాయి అని అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు, యేసుక్రీస్తు శరీరధారిగా వస్తాడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తాయి. ఆ తర్వాత రెండవది ఏంటి అని అంటే యేసుక్రీస్తు వచ్చాడు. అంటే పాత నిబంధనలో ఏదైతే వస్తాడు అని చెప్పబడిందో ఆ రెండవ భాగం ఏంటంటే యేసుక్రీస్తు వచ్చాడు. ఎక్కడ ఆ విషయాలు చెప్పబడతాయనంటే 4 సువార్త పుస్తకాల్లో అదే ఉంది. యేసుక్రీస్తు ఆ పాత నిబంధనలో చెప్పబడిన ప్రకారంగా ఈ 4 పుస్తకాల్లో కూడా రాయబడింది ఏంటి అని అంటే ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇక 3వ భాగం ఏంటి అని అంటే 3వ భాగాన్ని మీలో నుంచే చెప్పగలుగుతారు. 3వ భాగం ఏంటి? యేసు మరలా వస్తాడు. యేసు మరలా వస్తాడు. ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కంటెంట్, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయము. కాబట్టి దాని నుంచి మనం డీవియేట్ కాకూడదు కదా. యేసుక్రీస్తు వస్తాడు అని 39 పుస్తకాలు చెప్పినాయి పాత నిబంధన. అలాగనే యేసు ప్రభు వచ్చాడు 4 సువార్త పుస్తకాలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 పుస్తకాలు కూడా రక్షకుడు వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి కదా. ఇక ఆ తర్వాత ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా యేసుక్రీస్తు మరలా వస్తాడు అనేటువంటి సంగతులు మనకు వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వస్తాడు అనేటువంటి విషయాన్ని గనక మనం నమ్మకపోయినట్లయితే ఆ విశ్వాసానికి అర్థం లేదు. అసలు అది క్రైస్తవ జీవితం కాదు అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. ఇప్పటి వరకు నేను మీకు కొన్ని రెఫరెన్స్లు ఇచ్చాను, పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నటువంటి కొన్ని సాక్ష్యాలు మీ ముందు ఉంచాను. అన్ని చెప్పాలంటే నాకు సమయం చాలదు కాబట్టి 2వ పాయింట్ దగ్గరికి వెళ్తాను. 2వ పాయింట్ ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు వస్తాడు అని లేఖనాలు చెప్తున్నాయి. రెండవది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం.
యేసుక్రీస్తు ఎలా వస్తాడు అనేటువంటిది మనం అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇందాకనే మనం చదువుకుని వారితో చెప్పిరి. అంటే ఏ రీతిగా మంది ఎలా అవిశ్వాసులుగా ఉంటున్నాం. అంటే ఉండటానికి మాత్రం విశ్వాస జీవితంలోనే ఉంటున్నాం, కానీ అవిశ్వాసులుగా ఉంటున్నాం. అది ఎలాగనంటే లూకాసు వార్త 24వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, ఆ లూకాసు వార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సమాధి చేయబడి తిరిగి లేవటానికి ముందు జరిగినటువంటి సంగతులు. అంటే ఆయన శుక్రవారం నాడు సిలువ వేయబడ్డాడు. ఆదివారం రోజున ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయటానికి కొందరు స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. అక్కడ సమాధి తెరవబడి ఉంది. వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే ఆయన అక్కడ లేడు. దేవదూతల వారికి కనిపించి, మీరెందుకు సజీవుడైనటువంటి వ్యక్తిని మీరు ఎందుకు వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు అని బలంగా చెప్పడం జరిగింది. ఆ స్త్రీలు వచ్చి 11 మంది శిష్యులకి వివరించారు, యేసు దేహం అక్కడ లేదు, మేము సమాధి దగ్గరికి వెళ్ళాం, చూసాము, యేసు దేహం అక్కడ లేదు అని చెప్తే శిష్యులు నమ్మలేదు. పైగా స్త్రీలు చెప్పినటువంటి మాటలు ఆ 11 మందికి ఎలా కనిపించినాయి అనంటే వెర్రి మాటల్లా కనిపించినాయి. క్రైస్తవులుగా ఉన్నటువంటి చాలా మందికి యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడని, మృతుల పునరుద్ధానం జరుగుతుందని, అంతిమ తీర్పు జరుగుతుందనేటువంటి విషయాలు కూడా ఎలాగున్నాయి అనంటే చాలా మందికి నమ్మబుద్ధి కావటం లేదు. చాలా మందికి నమ్మబుద్ధి కావటం లేదు. ఇవేవో వెర్రి మాటలు అనుకుంటున్నారు. ఆ రోజున కూడా అదే జరిగింది. శిష్యులు ఏమన్నారు అని అంటే ఇవి వెర్రి మాటలు అనుకున్నారు. కానీ పేతురు మాత్రం అనుమానంతో వెళ్ళాడు, సమాధి దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ ఆయన లేడు. కాబట్టి ఆ తర్వాత యేసు ప్రభు వారు 11 మందికి ప్రత్యక్షమైనప్పుడు ఆ 11 మంది ఏమనుకున్నారో తెలుసా? ఒక భూతం వచ్చింది అనుకున్నారు. అంటే యేసు ప్రభు వారు బ్రతికున్నంత కాలం ఆయన ఏదైతే బోధించాడో, నేను సిలువేయబడతాను, అప్పగించబడతాను, సిలువేయబడతాను, సమాధి చేసిన తర్వాత 3వ రోజున తిరిగి లేస్తాను అన్నటువంటి విషయాలు వాళ్ళు విన్నారు, కానీ నమ్మలేదు. అలాగనే ఈ రోజున యేసుక్రీస్తుని రక్షకుడు అనుకుంటున్నారు, కానీ ఆయన తిరిగి వస్తాడు, మృతుల పునరుద్ధానం జరుగుతుంది, అందరికీ తీర్పు తీర్చబడుతుంది అనేటువంటి విషయంలో చాలా మంది డౌట్గానే ఉన్నారు. కనుక ఆ శిష్యులకి దేవదూతలు చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఎలాగైతే పరలోకానికి చేర్చుకొనబడ్డాడో, ఎలా చేర్చుకొనబడ్డాడు? మహిమా శరీరంతో ఆయన తిరిగి లేచాడు. వాళ్ళ కలిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇంతకీ యేసు దేహం ఏమైంది? ఆ సమాధిలో పెట్టినటువంటి యేసు దేహం ఏమైంది అనేటువంటిది అది మనకి 2వ రోజు పాఠంలో వస్తుంది. మృతుల పునరుద్ధానంలో మృతులు తిరిగి లేపబడినప్పుడు దేహం ఎలాంటి మార్పు చెందుతుంది అనేటువంటి విషయాలు 2వ రోజున మనకు బోధించబడతాయి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి అనంటే, యేసుక్రీస్తు ఎలాగ తిరిగి లేచాడో, ఎలాగైతే పరలోకానికి ఆరోహణై వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడు. ఎలా వస్తాడు అన్నటువంటిది 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూస్తాం. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఏం చెప్తుంది అనంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. మనం చూస్తూ ఉంటాం, ఒక మంత్రి గారు వెళ్తూ ఉంటే, ఒక ముఖ్యమంత్రి గారు వెళుతూ ఉంటే, ఒక ప్రధానమంత్రి కానీ, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక అధికారి వెళుతూ ఉంటే ముందు కొన్ని జీపులు రై 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 అనుకుంటూ వెళుతూ ఉంటాయి అన్నమాట. వెనక కొన్ని జీపులు వెళుతూ ఉంటాయి. అది ఆర్భాటం. ఎందుకంటే అసలు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. పాత రోజుల్లో మనం గమనించినప్పుడు రాజుగారు రాజ్యానికి వస్తూ ఉన్నప్పుడు, సభకు వస్తూ ఉన్నప్పుడు
ఆ రాజుగారిని ఎలాగ పరిచయం చేయబడతాడు? రాజాది రాజా రాజమార్తాండ ఫలానా రాజుగారు వస్తున్నారండి హో అని శబ్దం చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ లేచి నిలబడి ఆయన ముందు నమస్కరించడం ఎలాగైతే జరుగుతుందో, ప్రభు రాకడ ఎలాగుంటుంది అని అంటే ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. కాబట్టి పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నానంటే యేసు ప్రభు వారు ఆర్భాటంతో దిగొస్తాడు. అయితే అది ఎలా ఉంటుంది? లేఖనాల్లో పోల్చబడినటువంటి విధానం ఏంటి అని అంటే, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది ఏంటి అని అంటే, రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగనే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. మనమందరం తెలుసుకోవాల్సినటువంటి విషయము, యేసు ప్రభు రాకడ ఎలా వస్తాడు ఆయనంటే దొంగ వచ్చినట్లు. దీన్ని చాలా మంది అపార్థం చేసుకున్నారు. యేసుక్రీస్తు రాకడని లేఖనాల్లో ఎలాగ చెప్పబడింది అని అంటే, ఒక దొంగ వచ్చినట్లుగా యేసు ప్రభు వస్తాడు. అక్కడ పోల్చబడినటువంటి ఉపమానం ఏంటంటే, దొంగ ఎప్పుడు వస్తాడో తనకి తెలియదు. కానీ యేసు ప్రభు వారు వచ్చేది దొంగతనానికి కాదు, కానీ ఆయనకు కూడా తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడు అనేటువంటిది ఆయనకి కూడా తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసని పరిశుద్ధ లేఖనాల యొక్క వివరణ మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దమును విని. కాబట్టి ఒకనొక కాలం వస్తుంది. ఆ కాలం ఏంటి అనేటువంటిది లేఖనాల్లో మనకి రాయబడలేదు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం అక్కడ కూడా రాయబడింది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ప్రారంభంలో రాయబడినటువంటి మాటలు ఏంటి అని అంటే, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే 31వ వచనం నుంచి 46 వచనాల వరకు యేసు ప్రభు వచ్చినప్పుడు జరిగేటువంటిది అక్కడ రాయబడింది. అయితే ప్రారంభంలో యేసుక్రీస్తు రాకడ ఎలా ఉంటుంది అనేటువంటి మాటలు మనం గమనించగలుగుతాం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అంటే యేసు ప్రభు రాకడ ఎలా ఉంటుంది అని అంటే, ఆయనతో కూడా సమస్త దూతలు రావడం అనేటువంటిది మనం చూస్తాం. లూకా సువార్త 21వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినట్లయితే, లూకా సువార్త 21వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. కాబట్టి యేసుక్రీస్తు రాకడనేటువంటిది తప్పనిసరిగా ఉంది. ఆయన ఎలా వస్తాడు అని అంటే ఆర్భాటంతో వస్తాడు. ఇక 3వ పాయింట్ దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాను. క్రీస్తు ఎప్పుడు వస్తాడు అనేటువంటిది ఒక పాయింట్. ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్కి అస్సలు ఓపిక లేదు. ఏదున్నా కూడా ఇప్పటికిప్పుడు జరిగిపోవాలి, ఎదురు చూసే అంత ఓపికలు తీరికలు ఈరోజు జనానికి ఉండటం లేదు. కానీ పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయి? యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు అని చెప్తున్నాయనంటే, మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుంచి 37 వచనాల వరకు మనం చదువుకున్నప్పుడు, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమునందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు.
ఆ దినమును గూర్చియు, ఏ దినమును గూర్చి అని అంటే యేసుక్రీస్తు రాకడ దినాన్ని గూర్చి, ఆ గడియ అంటే ఏ టయానికి వస్తాడు అనేటువంటిది ఆ టైం కానీ ఆ డేట్ కానీ తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమునందలి దూతలైనను, ఇంకా అక్కడ రాయబడింది ఏంటంటే కుమారుడైనను, అంటే యేసుక్రీస్తు కూడా ఎరగడు. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. అది తెలుసుకోవటం మన పని కాదు. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలిస్తే అప్పుడు రెడీ అవుతావా? అది కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రభు ఖచ్చితంగా వస్తాడు, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలనేటువంటిది లేఖనాలు మనకి తెలియచేస్తున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదివినప్పుడు, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమునందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. కనుక ఇంకా మన ఇదే విషయాలు మళ్ళీ మనకి 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల మధ్య ఉంటాయి. తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయము 42, 43 వచనాల్లో కూడా ఒక హెచ్చరిక ఇచ్చాడు. క్రైస్తవ జీవితంలో మనందరికీ ఉన్నటువంటి హెచ్చరిక ఏంటి అని అంటే, ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు, కనుక మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి అని అంటే నిద్రపోకుండా కళ్ళు తెరుచుకొని చూడమని కాదు. జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. 10 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకల ఉపమానం యేసు ప్రభు వారు చెప్పాడు. ఆ 10 మంది కన్యకలు సిద్ధపడి వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళు పెండి కుమారులతో కూడా తీసుకొని వెళ్ళబడ్డారు. బుద్ధి లేని కన్యకలు ఏం పర్వాలేదు అనుకున్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, వాళ్ళ ముఖాన తలుపు వేయబడింది. కాబట్టి యేసుక్రీస్తు వచ్చే లోపల నువ్వు సిద్ధపాటు గనక లేకపోయినట్లయితే ఆ బుద్ధి లేని కన్యకల్లాగా మనం ఉంటామనే సంగతిని దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు అక్కడ. ఓకే, ఈ రాత్రికాల సమయంలో చివరిగా మరొక పాయింట్ని మీకు వివరించి నేను ముగింపు దగ్గరికి వెళ్తాను. యేసుక్రీస్తు రాకడ సమయంలో ఏం జరుగుతుంది, క్రీస్తు యొక్క రెండవ రాకడ సమయంలో ఏం జరుగుతుంది అని మీకు మనకి లేఖనాలు వివరిస్తూ ఉన్నాయి అని అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 ఆల్రెడీ మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చింది. కాబట్టి రెండుగా చేయబడతాము. యేసుక్రీస్తు రాకడలో మేలు చేసినటువంటి వారు జీవ పునరుద్ధానానికి వెళతారు, కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. అనేకులు ఈ రోజున యేసుక్రీస్తుని నిరాకరిస్తున్నారు, యేసుక్రీస్తుని గురించి వింటున్నారు, యేసుక్రీస్తుని దేవుని కుమారుడే అని ఒప్పుకుంటున్నారు, కానీ క్రీస్తులోనికి మాత్రం రావటం లేదు. ఆయన నిరాకరించేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, క్రీస్తులోనికి రాకుండా బయట నుండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని నిరాకరించేటువంటి వాళ్ళే. కాబట్టి నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటలే అంచె దినమున వానికి తీర్పు తీర్చును. కాబట్టి తీర్పు తీర్చబడేటువంటిది యేసుక్రీస్తు రాకడ సమయంలో జరుగుతుంది. ఇక అన్నిటికంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల వరకు మనం చదివినట్లయితే, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును,
పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు అన్నాడు. ఇక్కడ రాయబడినటువంటి సంగతులు, యేసుక్రీస్తు రాకడ దినాన ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. మనందరికీ తెలిసినటువంటి విషయమే. దేవుడు సృష్టిని చేసిన తర్వాత మానవుని తయారు చేశాడు. ఆకాశము, ఆకాశంలో ఉన్నటువంటి సమస్తం, భూమి, భూమి మీద ఉన్నటువంటి సమస్తం, ఈ సమస్త సృష్టిని చేసిన తర్వాతనే దేవుడు మానవుని నిర్మించాడు. ఎందుకనంటే మానవాళి మనుగడకు అవసరమైనటువంటి సమస్తాన్ని దేవుడు ముందు ఈ సృష్టిలో ఉంచి ఆ తర్వాత మానవుని కొరకు మానవుని సృజించడం అనేటువంటిది జరిగింది. క్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుంది అని అంటే, దేవుడు చేసినటువంటి సమస్త సృష్టి లయమైపోద్ది. పంచభూతములు అన్నాడు. పంచభూతాలు అని అంటే 5 దెయ్యాలు కాదు. పంచభూతాలు అని అంటే మానవాళి మనుగడకు అవసరమైనటువంటి 5 ప్రాణాధారమైనటువంటి వస్తువులు ఉన్నాయి. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, వీటిని పంచభూతాలు అంటారు. ఆ పంచభూతాలు ఏమైపోతాయి? మిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోతాయి. భూమి మీద ఉన్నటువంటి కృత్యాలు కాలిపోతాయి. ఇట్లు ఇవన్నీ లయమై రవిలిపోయినవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొనుచు ఆశతో అపేక్షించు వారమై ఉన్నాం. అలాంటి విశ్వాసం మనలో లేకపోయినట్లయితే ఆ క్రైస్తవ జీవితానికి అర్థం లేదు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఇంకొక పాయింట్ మీకు షార్ట్ కట్ లో నేను వివరిస్తాను. అసలు యేసుక్రీస్తు ఎందుకు వస్తాడు? ఆయన ఒకసారి వచ్చాడు అని లేఖనాలు చెప్తున్నాయి కదా. ఆయన ఎందుకు వచ్చాడు? ప్రజలను రక్షించడానికి వచ్చాడు, పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు వస్తాడు? రెండవ రాకడలో యేసు ప్రభు రావాల్సినటువంటి అవసరత ఏముంది? యోధా పత్రిక 15వ వచనం ఏం చెప్తుందనంటే, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును, అందరికీ తీర్పు తీర్చడానికి యేసు ప్రభు వస్తాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. కొందరు ఏమనుకుంటున్నారు అని అంటే, ఇక్కడ నేను ఎవ్వరికీ కనపడకుండా మెయింటైన్ చేసుకుంటున్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకుంటున్నారు. పోలీసులకు దొరకట్లేదు, ఏ మనిషికి దొరకట్లేదు, కాబట్టి నేను చక్కగా ఎస్కేప్ అవుతున్నాను అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు రాకడలో ఏం జరుగుతుంది అని అంటే, తాను జరిగించిన క్రియల చొప్పున, ఏంటా క్రియలు అని అంటే, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును. మీకందరికీ తెలుసు కదా, లాజరు ధనవంతునికి సంబంధించినటువంటి ఉపమానం. ఒక వ్యక్తి మాత్రం వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు, ఒక వ్యక్తి ఆదరణకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళాడు. కారణం ఏంటి అని అంటే, దేహంతో జరిగించినటువంటి వాటి క్రియలు. కాబట్టి రేపు మనం పరలోకం వెళ్ళాలని అనుకుంటున్నామా, ఆదరణకరమైనటువంటి స్థలానికి వెళ్ళాలనుకుంటున్నామా, అది జస్టిఫై చేసేది ఎక్కడనంటే భూమి మీద మనం బ్రతికేటువంటి ఈ జీవితం. ఇక్కడ మనం ఎలాగ బ్రతుకుతున్నామో ఈ జీవితమే రేపు నీకు తీర్పు తీరుస్తుంది. యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనం తీర్పు కోసం ఆయన ముందుకి తీసుకొని రాబడతాము అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం, యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును కొట్టివేసి
తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. ఈ రోజుకి కూడా క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రాజ్యం రాలేదు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అని అంటే తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అంటే అసలు రాజ్యం అంటే, దేవుని రాజ్యం అంటే ఏంటనేటువంటిది వాళ్ళకి అర్థం కావటం లేదు. సంఘమే దేవుని రాజ్యం. ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో వారు రాజ్యంలో చేర్చబడ్డారు. క్రీస్తు రెండవ రాకడలో సంఘం ఎత్తబడుతుంది. అంటే సంఘంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు చేత తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళబడతారు. తండ్రి అయినటువంటి దేవునికి ఆయన రాజ్యాన్ని అప్పగిస్తాడు అన్నటువంటి మాట అది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, మనం ఎత్తబడినటువంటి సంఘంలో ఉన్నామా లేమా? యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడని లేఖనాలు చెప్తున్నాయి కదా. అలాగూ అప్పగించబడేటువంటి దాంట్లో నేను ఉన్నానా లేదా అనేటువంటి దాన్ని పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. క్రైస్తవ జీవితంలో మనం ఉన్నాము అని అంటే ఆ క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది. ఆదివారం నాడు వచ్చేసి ఆరాధన చేసుకొని వెళ్ళిపోవటం మాత్రమే కాదు. నాకు ఇబ్బంది కలిగినప్పుడు దేవా నువ్వు నాకు సహాయం చేయని ప్రార్థన చేయటం మాత్రమే కాదు. ఇది తాత్కాలికం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చక్కని మాట ఉంది. అందరూ గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు మనము నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే ఏమై ఉంటాం? దౌర్భాగ్యులమై ఉంటాం. అంటే నేను యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నా? ఈ జీవిత కాలం నన్ను బాగా చూసుకుంటాడు అని గనక యేసుక్రీస్తుని నమ్ముకుంటే అది మనుషులందరికంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితి అంటున్నాడు. అంటే ఈ జీవిత కాలం మట్టుకే కాదు, ఈ జీవిత కాలం అశాశ్వతం, ఈ జీవిత కాలం తాత్కాలికం. అసలు జీవితం ముందుంది. చనిపోయిన తర్వాత ప్రారంభమయ్యేదే అసలు జీవితం. ఆత్మ అనేటువంటిది శాశ్వతంగా ఉండేటువంటిది. అది దేవునితో ఉంటుందా, వేదనకరమైనటువంటి స్థలంలో ఉంటుందా? తీర్పు తీర్చేది ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం. కాబట్టి ఈ విషయాల పట్ల అవగాహన ఎరిగి నేను క్రీస్తులో ఉన్నాను అని అంటే, క్రైస్తవ జీవితంలో ఉన్నాను అని అంటే ఆ క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణలో మొట్టమొదటగా యేసుక్రీస్తు రెండవసారి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మృతులందరూ తిరిగి లేస్తారు. మృతుల పునరుద్ధానం జరుగుతుంది. మృతుల పునరుద్ధానం ఎందుకు జరుగుతుంది అని అంటే మృతులందరికీ తీర్పు తీర్చబడుతుంది అనే విషయాన్ని జాగ్రత్తగా ఎరిగి ఈ భూమి మీద మనం బ్రతికిన కాలమంతా కూడా జాగ్రత్తగా గడపవలసినటువంటి వారమై ఉన్నాం. చక్కని విషయాన్ని, ఆత్మ సంబంధమైన విషయాన్ని సంఘానికి అలాగనే దేవునికి వెలుపలున్నటువంటి వారికి బోధించేటువంటి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి, సహోదరులు సుధీర్ గారికి, అలాగనే నడిపిస్తున్నటువంటి సహోదరులు నరసింహరావు గారికి, పెద్దలు కాంతారావు గారికి, అలాగనే ఓపికతో నా మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి నేను వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అయిపోయిందండి.